ఓయ్, నీ మీద పడి చచ్చిపోయే వాళ్ళు ఎవరైనా దొరికితే, ఏంటి నీ మీద పడి చచ్చిపోయే వాళ్ళు ఎవరైనా దొరికితే వాళ్ళు ఎక్కువ కాలం బ్రతికేలా చూసుకో, చాలు, అంతే. నువ్వు రైట్ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్లో ఉన్నావో లేదో తెలుసుకోవడం ఎలా? దానికి ఏమీ సెపరేట్ టెస్టో ఏమీ ఉండదు కదా. సో ఒకవేళ నువ్వు తనని ప్రేమించిన తర్వాత పొద్దున్నే లేచి ఎక్సర్సైజ్ చేయాలని నీకు అనిపిస్తే, తనని ప్రేమించిన తర్వాత హెల్తీ డైట్ తినాలనిపిస్తే, తనని ప్రేమించిన తర్వాత నీ పని నువ్వు బాగా చేసుకోవాలని నీకు అనిపిస్తే, బేసిక్లీ తనని ప్రేమించిన తర్వాత నిన్ను నువ్వు ప్రేమించుకోవటం నీకు తెలిస్తే, అప్పుడు అది రైట్ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్. అది ఒకటి టెస్ట్. తన్ని ప్రేమించిన తర్వాత ఒకవేళ నిన్ను నువ్వు ఇంకొంచెం ఎక్కువ ప్రేమించుకోగలిగితే, నువ్వు జీవితంలో ఎవరినైనా కోల్పోయి ఉంటే ఇది జాగ్రత్తగా విను. ఒకసారి నా కళ్ళజోడు కనిపించలా, మొత్తం ఇల్లంతా వెతికా, లాస్ట్ ఇక్కడ పెట్టాను అక్కడ పెట్టాను అని. అంతా వెతుక్కున్నాక చివరికి నా నెత్తి మీద దొరికింది. నా తల మీద పెట్టి మర్చిపోయా నేను. చాలాసార్లు మనం కోల్పోయాము అని అనుకున్న ఆ మనుషుల్ని మనం రాంగ్ ప్లేసెస్లో వెతుకుతూ ఉంటాం. కొంతమంది మనుషులకి దగ్గరికి వెళ్ళి, కొంతమంది మనుషుల నుంచి దూరం వెళ్ళి వెతుక్కుంటూ ఉంటాం మనం కోల్పోయాము అనుకున్న ఆ మనిషిని. వాళ్ళ పాత ఫోటోలు వీడియోలు చూస్తూ ఉంటాం. కానీ ఆ కళ్ళజోడు నాకే నువ్వు కోల్పోయావు అనుకున్న మనిషి ఎప్పుడూ నీతోనే ఉన్నారు, నీలోనే ఉన్నారు. సో యా, అతి త్వరలో నీకు నీ కళ్ళజోడు దొరుకుతుంది, కంగారు పడకు, సరేనా? డార్లింగ్, మనం ఐ లవ్ యూ అన్న పదాన్ని పులిహారని వాడినట్టు వాడతాం. లైక్ పులిహార ఓన్లీ ఏదైనా పండుగలు వస్తేనే చేసుకుంటాం కదా, ఉగాది, సంక్రాంతి. అలా ఐ లవ్ యూ అన్న పదం ఏదైనా పెద్ద అకేషన్ ఉంటేనే చెప్తాం. లైక్ బర్త్డే అయితే, ఆర్ న్యూ ఇయర్ అయితే, ఆర్ వ్యాలంటైన్స్ డే అయితే, యానివర్సరీ అయితే, అంతే. అంతగానే ఎప్పుడు చెప్పకూడదు. చెప్పాలని అనిపించినా సరే ఆపేసుకుంటాం. డార్లింగ్, ఐ లవ్ యూ అనే పదం పులిహారలా వాడద్దు, మంచి నీళ్ళలా వాడు. దాహం వేసిన ప్రతిసారి తాగుతావు కదా మంచినీళ్ళు, అయ్యో వాళ్ళు ఎక్కువసార్లు తాగేశాను అని అనుకో కదా. సో యా, ఐ లవ్ యూ అని సిగ్గు లేకుండా చెప్పాలనిపించినన్ని సార్లు చెప్పు, సరేనా? తప్పేం లేదు. బై ద వే, ఐ లవ్ యూ.